ఆ చికెన్ కొట్టేటోళ్ళ పరిస్థితి ఏమిది, ఆ మటన్ కొట్టేటోళ్ళ పరిస్థితి ఏమిది, వీళ్ళంతా ఎక్కడ పోలే. నీవు అడిగితే నేను చెప్పి వీళ్ళ పరిస్థితి ఏం కావాలి. ఒకవేళ ఇది తదాస్తు గడియలు ఉన్నాయనుకోండి, బంద్ చేయరంటే అందరు బంద్ చేస్తారు. వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఎక్కడ పోలే వాళ్ళంతా నీ మీద నా మీద వచ్చి పడతారు. ఇక ఏం చేద్దాం చెప్పు, ఏం చేద్దాం? జీవధర్మ సిద్ధాంతంలో ఇది లేదు. భగవంతుడు ఏం చెప్పిండంటే, సింహం ఉంది, నక్క ఉంది, కుక్క ఉంది, తోడేలుంది, పాము ఉంది, గద్ద ఉంది. అవి నేలను చదును చేసి పంట వండించుకొని తినే జ్ఞానం దానికి లేదు. కాబట్టి సుడప నీ ముఖంకి ఏది వస్తే అది కొట్టుక తిను. నీకేది ఎదురొస్తే దాన్ని వేటాడుకొని తిను. తినే కోణంలో నువ్వు ఏ జీవినైతే వేటాడుతావో దాని బలం కొద్ది నిన్ను చంపితే కూడా చచ్చిపోతావు చూడని కూడా చెప్పిండు. మళ్ళా తనని తాను అది కాపాడుకుంటది కదా. నీవు సస్తావా బతుకుతావా తిని నీ ఇష్టం, వేటాడని చెప్పాడు. ఇంకా ఆవులు, బర్రెలు, జింకలు, శాకాహార జంతువులు ఉన్నాయి కదా, అవి అడిగినాయి మేమెట్లా బతకాలని. నేలకేసుకొని పో, ఏడ పసులు కనిపిస్తాడా ఉంటే తినురి బతుకురి, అందిన కాయలు తినురు, అందిన పువ్వులు తినురు, ఆకులు తినురు, బతుకురి తినురి. కానీ గాలి అంటున్నా, తెగులున్నా, భూమి అంటున్నా తినే తిండితోటి రోగాలు వచ్చి కూడా పోతారు చూడు మళ్ళా అని చెప్పిండు. అందుకే గాలికుంటులై చచ్చిపోతాయి మూగజీవులన్నీ. రెండు ఇచ్చిండు, వరం ఇచ్చిండు, మళ్ళా దాని లోపల మర్మం కూడా ఇచ్చిండు. ఇంకా మనిషి పోయిండు, నేనేం చేయాలని. సుడప ఈ దీనిల కన్నా నీవు కొంత మంచిగానే ఉండవు. నీవేం చేయి, చెట్టు కాసిన 5 ఆకులను తెంపు, ఆరబెట్టు. ఆరిన ఆకులను ఇట్లా చేయి. చెట్టు కాసిన 5 పూలను తెంపు, ఇట్లా చేయి. ఒకవేళ ఆకులను తెంపకుండా ఆనబడితివంటే చెట్టు పెద్దగా అయితే పూలు ఎక్క కాస్తాయి. పూలు తెంపకుండా ఆగితివంటే కాయలు అయితే కాయలు పిందెలు అయితే, పిందెలు కాయలు అయితే, కాయలు పండ్లు అయితే, పండ్లలో నుండి గింజలు వస్తాయి. ఆ గింజలు ఇంకోతో వాటి ఇంకో 10 చెట్లు వస్తాయి. నీకు ఈ విజ్ఞానం అయితే ఉంది, నీవు ఇట్లా బతకని చెప్పిండు. అంతేగాని దీనికి ఇచ్చిన ధర్మం నిన్నెవడు పాటించమని చెప్పిండు? కోసుక తినేదైతే మనది కాదండి. మనకు సేద్యం చేసుకునికే తెలివి ఉండదు. 10 టమాటాలు ఉంటే 5 టమాటాలు ఎండబెట్టి ఇత్తనాలు తీసి అక్కడ చెట్లు వాతలే. ఇక్కడ 5 టమాటాలు 2 టమాటాలు చట్నీ చేసుకొని తినొచ్చు, ఒక టమాటా సూప్ చేసుకొని తాగొచ్చు, ఇంకొక టమాటా అట్లే చెట్టు కెట్టవచ్చు. పూర గొడ్డు చెట్టును చేయరాదు, అన్ని తెంపుకుంటే అది గొడ్డు కింద పడుతుంది. ఇంకొక 4 దినాలు అయితే మళ్ళీ పూలు వస్తాయి, మళ్ళీ టమాటాలు కాస్తాయి. చెట్టు బతికే, నీ కడుపు నిండే, మళ్ళీ దాని పునరాగమనం జరిగే, పునరావృత్తి జరిగే. అదే ఒక మేకను చంపుకుంటే అది వస్తుంది, నీవు బతుకుతావు. దాంతో పాటు ఇంకొక బ్రీడ్ మనం తయారు చేయలేం. అది ఆడికే వంశం నాశనం అయిపోతుంది. ఈ ధర్మం మంచిది లేదు. తిన్నికే నేర్చుకున్నారు, తిన్నారు. ఇప్పుడు బంద్ చేయమంటే ఏమంటారు? ఎకతగతి పెద్ద పనికిరానోడు మమ్మల్ని బంద్ చేయమంటాడు అంటారు. మమ్మల్ని పనికిరానోళ్ళు అన్నారు, కానీ నిన్నెవరు పనికిరానోడు అని రాస్తున్నారో ఫస్ట్ అది చూసుకో. నిన్నెవరు రాస్తారో అది చూసుకో ఫస్ట్. నన్ను అంటావు బాగుంది, నిన్నెవరు రాస్తారో అది చూసుకో. ఆ రాసిన రాతకు నువ్వు లెక్కలు చెప్పగలిగిన నాడు నేను పనికిరానోడు అవుతా. చెప్పకపోతే నీవు పనికిరానోడు, నీ వంశం పనికిరాంది. అంతే కదప్పా. అదే ఇప్పుడు ఏం చెప్పాలి? ప్రపంచానికి ఒక స్టేట్మెంట్, మనం అందరం ప్యూర్ వెజిటేరియన్స్, మనం మాంసాహారులం కాదు. అర్థమైందా? ఇంకోటి, మంది ఎక్కడి నుండి వచ్చింది, ఆల్కహాల్ ఎక్కడి నుండి వచ్చింది, వైన్. తాటికాలు ఈతకాలు ఎలా తల్లి పెడతారంట కదా, పెడతారు. ఆ తాటికాలు ఈతకాలలో మందు కలిపి పెట్టమని అయితే లేదు. ఆ చెట్టు కూడా వచ్చినటువంటిది ఇప్పుడు కొబ్బరి బొండం తాగినట్లనే. కొబ్బరి చెట్లు, ఈత చెట్లు, తాటి చెట్లు, పోక చెట్లు ఇవన్నీ ఒక ప్రజాతికి చెందినవే. తాగొచ్చు, తప్పులేదు. దాంట్లో కెమికల్స్, లిక్విడ్స్ కలుపుకొని మత్తెక్కి నేను ఊగుతా, సోలుతా, సూదుతా అంటే వచ్చే పంచాయతీ. అర్థమైందా? సరే, ఈ కోటర్లు, హై బీపీలు, బీబీపీలు ఎక్కడి నుండి వచ్చినాయంటే వచ్చినాయి, ఎక్కడి నుండో వచ్చినాయి. ఆ వచ్చిన వాళ్ళ మీరు ఏదో కూసుకుంటాం అనుకుంటే వాళ్ళ జీవితాలు ఎట్లయినా మన జీవితాలు గట్టి అవుతాయి. అర్థమైందా? చరిత్ర క్లియర్ ఉంది. మనమే తిగుడు 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 పడ్డాం, కింది మీదికి చేసుకున్నాం, అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు గొర్రెలు రాష్ట్రాలు అంతా ఏం చేయాలి స్వామి అంటే ఏం చేస్తారు? ఏం చేయకూరి, ఉన్న భూమి దున్నుకోరి, పంట పండించుకోరి, బతుకుర్రి. లేదా గొర్రెలు నోళ్ళు బతుకుతున్న లోకంలో గొర్రెలు లేని వాళ్ళు బతకరా? మేక లేని వాళ్ళు బతకరా? కోళ్ళు లేని వాళ్ళు బతకరా? అంతే కదప్ప.
ఇది మా కులవృత్తి స్వామి, మేము దీని మీద బతుకుతామంటే సంతోషం, ఆశీర్వాదం, బతకొచ్చు. వృత్తికి ఏం దోషం చెప్పలేదు ధర్మం. ఒక వేష ఏమన్నదంట, సుడపాయి నా వృత్తి, నాకెట్లా పాపం అంటగడతావా అన్నదంట శివ. దేవుడు ఏం చెప్పిండు, ఇది నీ వృత్తి అని నీవు అనుకుంటే తదాస్తు, పో, వృత్తికి దోషం ఇయ్యని పో అన్నాడు. వృత్తి కాదని కనుక నువ్వేమైనా చేస్తే పాపం తగ్గుతుంది అని చెప్పిండు. అర్థమయ్యేకుంటుంది ఊగనైతే ఊపుతావు. ఉదాహరణకి తల్లి ఉంది, తల్లి తండ్రిని మాత్రమే భర్త అనాలి. అందరినీ నా భర్త అంటే ఒప్పుకుంటారా? నీవు వేశావు, నీ వృత్తి ధర్మంతో నువ్వు ఉంటావు, సంతోషమే. నీ వృత్తి ధర్మం కాదని ఇంకా ఏదైనా నువ్వు కోరికవంటే నీకు పాపం కడతా అన్నాడు. అంటే ఏంటి? నీవు నీ వృత్తితో పాటు జీవనం కొనసాగించడానికి నీకు యాక్సెస్ ఇస్తున్నా తప్ప, ఇడుపు పెట్టుకొని ఇల్లు కట్టుకొని పిల్లలు అనుకుంటా నీ వృత్తితో నీ వంశం ఇస్తా అంటే ఒప్పుకోను, పాపం కడతా అని చెప్పిండు. ఇట్లా ఉంటాయి లోతులు శానుడయ్యా. ఈ విధానాన్ని అనుసరించి చూస్తే అందరూ కూడా గర్వంగా చెప్పాలి, మనం అందరం ప్యూర్ వెజిటేరియన్స్, మనం అందరం పాలు పెరుగు తాగాలి, మజ్జిగ తాగాలి, కానీ కళ్ళు కోటర్లు తాగరాదు. పోనీ నాసా శాస్త్రవేత్తలకు నేను ఫోన్ చేస్తాను, ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి. ఇస్రో సైంటిస్టులకు ఫోన్ చేస్తే ఎవరైనా మాట్లాడండి. కోటర్లు బీర్లు తాగిన వాడు బాగుపడ్డట్టు వాళ్ళని చెప్పమన్నాడు సైంటిస్టులు. పాలు పెరుగు మజ్జిగ తాగిన వాడు, కొబ్బరి నీళ్ళు తాగిన వాడు, పండ్ల తాగిన వాడు బాగుపడ్డట్టు నేను చెప్తాను. డాక్టర్లు మీరని అడగండి, నేనని అడుగుతా. చికెన్ మటన్ గుడ్లు తిని, గొడ్డు కూర తిని, పంది కూర తిని, కుక్క కూర తిని, కుందేలు కూర తిని, జింక కూర తిని బాగుపడ్డవాడు ఉన్నాడని వాళ్ళనన్నా చెప్పమను. లేదు, పప్పులు కాయలు కూరలు దుంపలు ఆకులు అలములు మంచి చెడు తిని బాగుపడ్డట్లు నేనన్నా చూపిస్తాను. ఎవరు గెలిస్తే ఓల పంచాయతీలో మనం పోదాం, మనం గెలిస్తే మన పంచాయతీలో ఓలను రామా. చలో, ఇది ఒక పరీక్ష. గెలుస్తారు ఎవరన్నా? అందుకే మణిద్వీప్ అంటించింది కాబట్టి ఇదంతా అంటుకుపోయింది. ఇనేటోళ్ళకి ఎక్కడెక్కడ అంటుకుంటుందో ఏమో. ఇంకా శివోహం బంద్ చేయప్ప.